ఆ సమయం రాకముందే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాకముందే నువ్వు ప్రభు అయిన యేసునందు నీ విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన్ని ఈ క్షణమే నువ్వు విశ్వసించినట్లయితే నిన్ను ఆయన పరిశుద్ధుడిగా చేస్తాడు, పరిపూర్ణుడిగా చేస్తాడు, నీ పాపములను క్షమిస్తాడు, తన నిత్య రాజ్యంలో నిన్ను యోగ్యత దిగిస్తాడు. సహోదర సహోదరి, ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఇవాళ ఉండేవాళ్ళు రేపు ఉండట్లేదు. పాపములను ఒప్పుకొనకుండా నువ్వు చనిపోతే నువ్వు నిత్య నరకానికి పాత్రుడు అవుతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిన్ను రక్షించేవాడు లేరు. నీవు ఎన్నో శ్రమలు పోయినా కానీ నీ బాధ వల్లనా తీరం. ఆ బాధ నుంచి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. సహోదర సహోదరి, నువ్వెక్కడున్నా సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ ఇంటిలో ఉన్నా సరే, ఏ రోడ్డు మీద ఉన్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే, నువ్వు ఉన్న పాటున ఒక్క నిమిషం, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించము, నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చినావంట.